గుడ్ మార్నింగ్. నేను మీ పొన్నాల చంద్రశేఖర్. మీరు చూస్తుంది తెలంగాణ ఫోకస్ టీవీ. నిజామాబాద్ జిల్లా ఆరుమూరు పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఐకేపీ మరియు వివోలు నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకున్న ఉంది. వారికి సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్ల కోసము వారు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సమానమైన వేతనాలు, కావాల్సినటువంటి ఉద్యోగ భద్రతలు, అనేక అంశాల మీద ఇక్కడ నాయకులు మరియు మహిళలు అధిక సంఖ్యలో ధర్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని అయితే మరియు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ నాయకులు గౌరవ శ్రీ మన వెంకటేశ్వర నారాయణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్. వివోఏలు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తా ఉన్నారు. నేటికి రెండవ రోజు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏ సమస్య కూడా పరిష్కారం చేయలేదు. ఇవాళ గొంతమ్మ కోరికలేం కోరట్లేదు. మనం చూస్తా ఉన్నాం, నిత్యావసర ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ వివోఏలతోటి ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పనిని కూడా ఈరోజు వివోఏలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ శ్రమను గుర్తించట్లేదు, వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వట్లేదు, కనీస వేతనం ఇవ్వట్లేదు. ఇవాళ వెట్టి చాకిరీలో ప్రభుత్వం చేయించుకుంటా ఉంది. కాబట్టి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేయాలని, అదే మాదిరిగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. వీటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. ఆర్మూరు మండల సిఐటియు మండల కన్వీనర్ కుతాడి ఎల్లన్న గారు మనతో ఉన్నారు. వారిని కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే వీళ్ళందరి తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది హెచ్చరిక అనుకోండి. ఏంటంటే ప్రజా పరిపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అందరినీ నేను అందరినీ పర్మనెంట్ చేస్తాను. అయితే 2013 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా దాన్ని తుంగలో తొక్కి ఆ సమాన పనికి సమానం వేతనం ఇస్తలేరు. వీళ్ళకు కనీసము మరి ఈ చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తే కనీసము ఒక కిరాయి కట్టలేని పరిస్థితి, ఒక పిల్లవాడిని చదివించుకోలేని పరిస్థితి, ఒక మరి ఏదన్నా ఇంకా రకరకాల చేసేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. ఏదైతే 58 జీవో నంబర్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము దాన్ని తూచా తప్పకుండా వీరికి కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటిగా నేను డిమాండ్ చేస్తున్నా. మరి అట్లాగే వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఇస్తామని చెప్పిందో ఆ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. అట్లాగే వీరి సమస్యను పరిష్కరించకపోతే మరి దీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని సిఐటిగా లేవనెత్తామని తెలియజేసుకుంటున్నాను. కుతాడి ఎల్లయ్య గారు, నేను మీ పొన్నాల చంద్రశేఖర్.